రాజ్యసభ సమావేశాల్లో కేరళకు చెందిన కొత్త సభ్యుడు జాన్ బ్రిటాస్ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 3 రోజుల క్రితం చేసిన ప్రసంగం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. జాన్ బ్రిటాస్ రాజ్యసభలో ప్రసంగించడం అదే తొలిసారి. తన తొలి ప్రసంగంలో ఆయన న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నారు. కొలీజియం వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొలీజియం వల్ల న్యాయ వ్యవస్థ తన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కోల్పోతుందని కుండబద్దలు కొట్టారు. కేరళలో అధికారంలో ఉన్న సిపిఎంకు చెందిన సీనియర్ నాయకుడు జాన్ బ్రిటాస్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది పార్టీ. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా 3 రోజుల క్రితం ఆయన రాజ్యసభలో ప్రసంగించారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన ప్రక్రియను తప్పుపట్టారు. ఈ అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకం తీరు అభ్యంతరకరమని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం ఉందని చెప్పారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకునే పద్ధతి మరెక్కడా లేదని జాన్ బ్రిటాస్ స్పష్టం చేశారు. అసలు న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ సరిగ్గా లేదని, అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకం అనువంశికంగా మారిందని, ఇది ఏమాత్రం వాంఛనీయం కాదని చెప్పారు. జస్టిస్ అఖిల్ ఖురేషీ ఏం తప్పు చేశారని ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేయలేదని జాన్ బ్రిటాస్ ప్రశ్నించారు. ఓ శక్తివంతమైన నాయకుడిని జైలుకు పంపించడమే ఆయన చేసిన తప్ప అని నిలదీశారు. అందుకు ఆయన సుప్రీంకోర్టుకు నామినేట్ చేయలేదని అనుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 47 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నియమితులు కాగా వారిలో 14 మంది బ్రాహ్మణులే ఉన్నారని, 1950 నుంచి 1970 మధ్యకాలంలో సుప్రీంకోర్టులో గరిష్టంగా 14 మంది న్యాయమూర్తులు పనిచేశారని, వారిలో 11 మంది బ్రాహ్మణులే ఉన్నారని జాన్ బ్రిటాస్ పేర్కొన్నారు. 1980 వరకు ఒక ఓబీసీ కానీ ఎస్సీ కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాలేకపోయారని గుర్తు చేశారు. కొలీజియం వ్యవస్థ అనేది ఓ మిస్టరీగా మారిందని జాన్ బ్రిటాస్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా న్యాయమూర్తులను న్యాయమూర్తులే అపాయింట్మెంట్ చేసుకునే వ్యవస్థ భారత్లో మాత్రమే ఉందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. Sir, why don't you clap your hands, sir? Please, he is supporting me. Are we creating a system of patronage, sir? Sir, are we creating a system of patronage or give and take? Are we creating an oligarchy? That's very important, sir. In fact, I am afraid we are creating an oligarchy. Yes. Sir, we have judges' families. There have been many luminaries of the bar who are present here. I don't know why they mention about that. They must be knowing about this much more than any of us. I vouch for the fact that there are brilliant judges with high level of integrity from judges' families. I do subscribe that. But that should be exceptions, not thumb rule in democracy, sir. That should be exceptions. Sir, let me read out a profile of a judge which I happen to see in a High Court website. Please allow me to do so. Mr. Justice so-and-so, I won't mention his name, born on so-and-so date, belongs to a family associated with judges. His maternal great-grandfather, a Chief Justice of India, maternal grandfather was a former acting Chief Justice. One of his maternal uncle, former Judge of Supreme Court. His maternal uncle, Honorable Justice, sitting. It's going on, sir. It's like a long list. Very long. Sir, we all talk about dynasty, sir. The BJP members have been very harsh when they talk about dynasty in Congress party, sir. At least they have passed the test of winning the confidence of the people. Sir, this is a clear case of dynasty. Clear cut of dynasty. Why are we keeping mum on this, sir? Sir, it is 6 years since it's clear. It's 6 years since the Supreme Court struck down this proposal. But this government has found it convenient, sir, and expedient so that there is a barter. I charge there is a barter. The government has successfully spiked the appointments of those who are inconvenient to them. Kiran Rijiju Saab, you know what I am speaking. And the government has been sitting on the proposals of collegium whenever they find certain names who are persona non grata for them. Some judges are transferred for unknown reasons, sir. It's a punishment. But some Chief Justice openly speaks against secularism, which is against the Constitution, sir.